దేవుడున్నాడు, న్యాయాన్ని గెలిపిస్తాడు, అక్రమ కేసులు పెట్టిన వాళ్ళ అంతు చూస్తాడు అంటూ డే 1 విచారణకి వెళుతూ హాట్ కామెంట్స్ చేశారు వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. ఇది తప్పుడు కేసులకు ఎక్స్పైరీ డేట్ చాలా తక్కువ అన్నారు. అసలు మొదటి రోజు విచారణలో సిట్ అడిగిన ప్రశ్నలేంటి, చెవిరెడ్డి ఇచ్చిన సమాధానాలేంటి? హోటల్ మేనేజ్మెంట్లో గ్లోబల్ కెరియర్ ప్లాన్ చేస్తున్నారా? అంతర్జాతీయ చదువు, ఫారెన్ జాబ్ ఛాన్స్ కోసం ఇండియా నంబర్ 1 హోటల్ స్కూల్ IIHMలో జాయిన్ అవ్వండి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో విచారణ ముమ్మరంగా సాగుతోంది. ఇప్పటికే పలువురిని విచారించి కీలక ఆధారాలు రాబట్టిన సిట్ అధికారులు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, వెంకటేష్ నాయుడిని కస్టడీలోకి తీసుకుని విచారించారు. చెవిరెడ్డిపై గుక్క తిప్పకుండా ప్రశ్నల వర్షం కురిపించారు. ఎన్నికల ముందు గరికపాడు చెక్పోస్ట్ దగ్గర పట్టుబడ్డ డబ్బు మీదేనా? వెంకటేష్ నాయుడుతో మీకున్న ఆర్థిక సంబంధాలేంటి? 8 కోట్ల రూపాయలు కేసిరెడ్డి ద్వారా తరలించింది నిజమేనా? తుడా చైర్మన్ గా ఉన్నప్పుడు సిబ్బందిని వ్యక్తిగతంగా ఉపయోగించుకున్నారా? వాళ్ల ద్వారానే ఎన్నికల సొమ్మును పంచిపెట్టారా అంటూ పదుల సంఖ్యలో చెవిరెడ్డిపై ప్రశ్నల వర్షం కురిపించారు సిట్ అధికారులు. సుమారు 7.5 గంటల పాటు సాగిన తొలి రోజు విచారణలో అసలు లిక్కర్ స్కామ్ తో తనకు సంబంధమే లేదని అధికారులకు చెప్పారు చెవిరెడ్డి. ఎన్ని ప్రశ్నలు వేసినా సింగిల్ ఆన్సరే వస్తుందన్నారు. ఇదో తప్పుడు కేసు, కావాలనే తనపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముమ్మాటికి రాజకీయ కుట్రలో భాగంగానే తనపై కేసులు పెడుతున్నారని ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు. విచారణకు వెళ్లే ముందు హాట్ కామెంట్స్ చేశారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. కాలమంటూ ఒకటుంటుంది, దేవుడంటూ ఒకడున్నాడు, అంతా ఆయన చూసుకుంటాడు, తప్పుడు కేసులో పెట్టిన వాళ్లను శిక్షిస్తాడు అంటూ తీవ్ర ఆక్రోశానికి గురయ్యారు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. తప్పుడు కేసులు పెట్టిన ప్రతి ఒక్కరికి దేవుడు శిక్షిస్తాడు. తప్పుడు కేసులు పెట్టి జైలుకి పంపారు, అన్యాయంగా తప్పుడు కేసులు పెట్టారు. గొప్ప గొప్ప నటులంతా ఉన్నారు అక్కడ, గొప్ప గొప్ప దర్శకులు. తప్పుడు కేసులు మాకు భగవంతుడితో చెప్తున్నా, నా మీద తప్పుడు కేసు పెట్టారు, తప్పుడు కేసు పెట్టి జైలు పంపుతున్నారు. అన్నిటికీ ప్రతి తప్పుడు కేసుకి కాలం సమాధానం ఇటు వెంకటేష్ నాయుడు పైన పలు ప్రశ్నలు సంధించారు అధికారులు. కేసిరెడ్డి, బాలాజీ సహా చెవిరెడ్డి అనుచరులతో ఉన్న సంబంధాలపై ఆరా తీశారు. లిక్కర్ తో వచ్చిన డబ్బును ఎన్నికల టైంలో ఎక్కడెక్కడికి తరలించారు, ఇంకెంతమంది ఈ తరలింపు ప్రక్రియలో పాల్గొన్నారు అంటూ క్వశ్చన్ చేశారు. ఇక 3 రోజుల కస్టడీలో భాగంగా ఇవాళ 2వ రోజు విచారణ ఎలా సాగుతోంది, సిట్ ఎలాంటి క్వశ్చనరీ సిద్ధం చేసింది అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.